హలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై దెన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 మైనస్ కాస్ స్క్వేర్ c బై 2 ఈక్వల్ టు 2 కాస్ a బై 2 ఇంటూ కాస్ b బై 2 ఇంటూ సైన్ c బై 2. సో ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై అని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనని లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో లేదా రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ అయినా ప్రూవ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ ప్రూవ్ చేస్తున్నా. గివెన్ LHS equal to cos square a by 2 plus cos square b by 2 minus cos square c by 2. సో ఇక్కడ ఐడెంటిటీ ప్రిన్సిపల్ మనకు ఆల్రెడీ తెలుసు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా బై 2ని రైట్ సైడ్ పంపిస్తున్నా. ఇక్కడ ప్లస్ 1 కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ పంపిస్తే మైనస్ అయింది. సో కాస్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకే, సో ఇక్కడ నేను కాస్ స్క్వేర్ ఏ బై 2ని డిస్టర్బ్ చేస్తలేను. కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2ని 1 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే, సో cos square a by 2 plus 1 minus sin square b by 2 minus ఇన్నర్గా మల్టిప్లై చేసిన minus 1 minus into minus plus sin square c by 2. సో minus 1 plus 1 క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు cos square a by 2 మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే sin square b by 2 మైనస్ sin square c by 2. సో నేను మళ్ళీ మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2. నాకు ప్రీవియస్ స్టెప్ వచ్చేసింది. సో కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ ఇక్కడ ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ విధంగా ఉందంటే సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఈక్వల్ టు సైన్ బి ప్లస్ సి బై 2 ఇంటూ సైన్ b మైనస్ సి బై 2. ఓకే, సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే సైన్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ మనకేంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5. అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 90. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎల్సిఎం సపరేట్ చేసి ఏ బై 2ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. అంటే బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 90 మైనస్ ఏ బై 2. అంటే ఇక్కడ 90 మైనస్ ఏ బై 2. ఓకే, ఇంటూ సైన్ బి మైనస్ సి బై 2. ఓకే, సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై 2 ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ 90 అంటే కాస్ 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది అన్ని. సో సైన్ బి మైనస్ సి బై 2. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం టర్మ్లో నుంచి నేను కాస్ ఏ బై 2ని కామన్ తీస్తున్నా. ఏ బై 2ని కామన్ తీస్తే ఇక్కడ కాస్ ఏ బై 2 మైనస్ సైన్ బి మైనస్ సి బై 2. నేను మళ్ళీ ఈ టర్మ్ని ఇందులో మల్టిప్లై చేస్తే కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఏ బై 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 కాస్ ఏ బై 2 ఇంటూ సైన్ బి మైనస్ సి బై 2 అంటే ఇక్కడ ఈ టర్మ్ వస్తుంది కాస్ ఏ బై 2 ఇంటూ సైన్ బి మైనస్ సి బై 2. ఓకే, ఇప్పుడు పైన రబ్ చేస్తున్నా. కాస్ ఏ బై 2ని అదే విధంగా రాస్తున్నా. ఇక్కడ కాస్ ఏ బై 2ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాస్ ఏ బై 2 ఈక్వల్ టు 90 మైనస్ బి ప్లస్ సి బై 2. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎల్సిఎం సపరేట్ చేసి ఏ బై 2ని అలాగే పెట్టి 90 మైనస్ బి ప్లస్ సి బై 2ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. ఓకే, సో ఓకే డన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మైనస్ కదా, మైనస్ sin
బి మైనస్ సి బై 2. ఓకే, ఇప్పుడు కాస్ ఏ బై 2. ఇక్కడ ఏంటంటే కాస్ 90 సైన్ యాంగిల్ బి ప్లస్ సి బై 2. ఓకే, డన్. ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి ప్లస్ మైనస్ సైన్ బి మైనస్ సి బై 2. ఓకే, ఇక్కడ లాస్ట్ ఫార్ములా ఏంటంటే ఏముందంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంటే 2 కాస్ ఏ సైన్ బి అంటే ఇక్కడ కాస్ ఏ బై 2 ఇంటూ 2 కాస్ ఏ. కాస్ ఏ అంటే బి బై 2 ఇంటూ సైన్ బి అంటే సైన్ సి బై 2. ఓకే, సో ఇక్కడ సీక్వెన్స్లో రాసుకుంటే 2 కాస్ ఏ బై 2 ఇంటూ కాస్ బి బై 2 కాస్ బి బై 2 కాస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.